ప్రియ భక్త బంధువులకి భక్త జయరాజు పగుట్ల మంగళ శాసనాలు. ముందుగా చిన్న జిఆర్ఎస్ యూట్యూబ్ ఛానల్ని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి పంపించండి, వారి చేత చూపించండి, సబ్స్క్రైబ్ చేయించండి. ఎందుకంటే మనకిచ్చిన టైంలో ఎంతో కొంత భక్తిపరంగా గడపాలి. కానీ ఈ స్పీడ్ యుగంలో మనకి టైం లేదు. మనం చేయకపోయినా కానీ ఇలాంటి భక్తిపరమైన కార్యక్రమాలని చూసినా ఫార్వర్డ్ చేసినా కానీ మనకి పుణ్యం కలుగుతుంది. మొన్న ఈ మధ్య మేము ఒక ఆయన్ని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాము. రోటరీ ఏరియాలో ఆయన యాక్చువల్లీ దిల్షాద్ గార్డెన్లో ఉంటాడు. గ్రేటర్ నోయిలా కూడా ఒక ఇల్లు కొన్నారనమాట. ఆ ఇంటి ఖరీదు ఇప్పుడు ఒక 2-3 కోట్లు ఉంటుంది. అయితే ఆయన ఏం చెప్పాడంటే, మనము వచ్చే నెలలో మధురై వెళ్ళి మనము ఏదన్నా కృష్ణుడి గుడి కట్టని ప్లేస్ చూసి ఇది అమ్మేసేసి అది చేద్దామని చెప్పారు. నేను అనుకున్నా కదా, నిజమే అని అనుకున్నాక మధురై వెళ్దామని నాకున్న ప్రోగ్రామ్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకొని ఆయనకి ఈ వారం మొత్తం ఆయన ఎమ్మడి తిరుగుతా ఆయన ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు మనకి టైం లేదు, మా భార్య గారు ఊరు వెళ్ళినప్పుడు మనం వెళ్దాము, లేకపోతే ఇంట్లో పెద్ద రామాయణమే జరుగుద్ది అని చెప్తున్నారన్నమాట. అట్లా భావబంధాల్లో పడి మనం మోక్షం సాధించాలంటే చాలా కష్టమైన విషయం. ఎందుకంటే నా భార్య, నా పిల్లలు, నేను, ఇవన్నీ మన గురించి మనం ఆలోచించడం ఎక్కువ, మోక్షం దొరకదన్నమాట. మోక్షం దొరకాలంటే మనము ఫస్ట్ మన గురించి, మన బంధాల గురించి ఆలోచించకుండా అవన్నీ తెంచుకుంటే ఖచ్చితంగా మనం మోక్షము సాధించగలుగుతాము. వాళ్ళందరికీ వాళ్ళు కూడా ఎదుగుతారు, మన అవసరమేమీ లేదు. ఇప్పుడు నారు పోసిన వాడు నీరు పోయడా అని దేవుడు, మీరు ఆయన కోసం పనిచేస్తే మీ కింద ఉన్న వాళ్ళ కోసం ఆయన తప్పకుండా పనిచేస్తాడు. మీ జీవితాన్ని మీకు ముక్తి ఇవ్వటానికి, మీ వాళ్ళకు కూడా చక్కగా బతకటానికి అన్ని ఏర్పాట్లు ఆయనే చేస్తాడు. కాబట్టి మన జీవితంలో మనం చేయాల్సింది ఏంటంటే, మనము కొన్ని విడవగలగాలి. అప్పుడే మనకి ముక్తి